హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి అయ్యప్ప స్వామి భక్తులు ఎందుకు నల్ల బట్టలు ధరిస్తారు అనేది ఒక పురాణ కథ. చివరి వరకు దయచేసి చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథలోకి వెళ్దాం. ఒకప్పుడు భూలోకంలో ధర్మాన్ని కాపాడేందుకు స్వయంగా స్వామి అయ్యప్ప అవతరించారు. వారి భక్తులు, ప్రత్యేకంగా శబరిమలై యాత్రికులు నల్లబట్టలు ఎందుకు ధరిస్తారో ఇది ఒక ప్రాచీన కథ. ఒకప్పుడు ఒక మహర్షి కఠిన తపస్సు చేస్తుండగా ఆయనపై శివుడి కృప ప్రసరించింది. తపస్సుకు ప్రతిఫలంగా మహర్షి భగవంతుని దివ్య దర్శనం పొందాలని కోరుకున్నారు. అప్పుడు పరమశివుడు విష్ణుమూర్తి తమ్ముడు అయ్యప్ప స్వరూపంలో అవతరించనున్నారని చెప్పాడు. అదే సమయంలో పాండుల రాజు తనకు సంతానం కలగాలని మహాపూజలు చేశాడు. అప్పుడే శివుడికి విష్ణుమూర్తి సంయోగం ద్వారా అయ్యప్ప స్వామి జన్మించారు. అయ్యప్ప స్వామి చిన్ననాటి నుంచే ప్రజల పట్ల కరుణ కలిగి ఉండేవాడు. ఒకరోజు రాక్షసురాలు మహిషి భక్తులను బాధించసాగింది. అయ్యప్ప స్వామి ఆమెను సంహరించాలని నిర్ణయించుకుంటాడు. భక్తులను బాధించసాగింది. అయ్యప్ప స్వామి ఆమెను సంహరించాలని నిర్ణయించుకున్నాడు. యుద్ధానికి వెళ్లే ముందు అయ్యప్ప స్వామి తన భక్తులను పిలిచి, ధర్మయుద్ధానికి వెళ్తున్నప్పుడు మనలో ఎలాంటి వ్యత్యాసాలు ఉండకూడదు, అందరూ సమానమే, అందుకే నల్ల వస్త్రాలు ధరించి వస్తారా అని అడిగాడు. నల్ల రంగు ఏ లౌకిక సంబంధాలను చూపించదు. ఇది త్యాగం, సమానత్వం, ఏకాగ్రతను సూచిస్తుంది. అలాగే ఇది నిస్వార్థ భక్తిని ప్రదర్శిస్తుంది. భక్తి మార్గంలో ఎలాంటి వైభోగం ఉండకూడదనే సూత్రం, త్యాగం, ఏకాగ్రత భగవంతుని పట్ల పూర్తిగా లీనం అవ్వడానికి సూచిస్తుంది. అయ్యప్ప స్వామి యుద్ధానికి వెళ్ళినప్పుడు భక్తులు అలా చేసినందుకు అంగీకరించారని పురాణ గాథ. ఇది కేవలం వస్త్రధారణకు సంబంధించిందే కాదు. ఇది భక్తుల ఏకాగ్రతకు, త్యాగానికి, సమర్పణకు ఒక గుర్తుగా మారింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వాచింగ్.